ఇక మూడవ ఎంపీ స్థానము కరీంనగర్ ఎంపీకి సంబంధించినటువంటి ఓటింగ్ని మనం చూద్దాము. ఈ ఓటింగ్లో 14,000 ఓట్లు ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ 14,000లో మనం భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ని, బీఆర్ఎస్ నుంచి వినోద్ రావుని, కాంగ్రెస్ నుంచి ఇక్కడ కూడా జీవన్ రెడ్డిని పెట్టాం మనం. ఎందుకంటే ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేస్తాడా, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తాడనేటువంటి క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థి మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళలో క్లారిటీ లేదు. బీజేపీ బీఆర్ఎస్లో మాత్రము అభ్యర్థులు ఎవరనేటువంటిది క్లారిటీ ఉంది. దాదాపుగా వినోద్ రావే చేస్తారనేటువంటిది బీఆర్ఎస్ ప్రకటించింది. బండి సంజయ్ పోటీ చేస్తాడనేటువంటిది సిట్టింగ్ 4 ఎంపీలకు వస్తుందనేటువంటిది బీజేపీ కూడా దాదాపుగా క్లారిటీ ఇచ్చింది. 14,000 మంది ఓటర్లు ఇందులో ఓటేశారు. దీనికి సంబంధించినటువంటి పోల్లో 14,000 ఓట్లు వచ్చాయి. ఈ 14,000లో బండి సంజయ్ 79% ఓట్లు వచ్చాయి. బండి సంజయ్కి 79% ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 7% మాత్రమే ఓట్లు వచ్చాయి. కేవలం 7% మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్కు 14% ఓట్లు వచ్చాయి. అయితే ఈ కరీంనగర్ పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2019లో కూడా గెలిచినప్పుడు బీజేపీ గెలిచినప్పుడు అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే గెలలేదు. ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గెలలేదు. టీఆర్ఎస్కి సంబంధించి ఇక్కడ గంగుల కమలాకర్ కూడా గెలుచున్నారు. ఇక్కడ కాంగ్రెస్దే పైచేయి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కాంగ్రెసే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా గెలిచింది. బండి సంజయ్కి వచ్చినటువంటి ఓటింగ్ విషయంలో కూడా బీజేపీకి, కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు సమానమైనటువంటి ఓటింగ్ వచ్చింది దాదాపుగా. కానీ ఎమ్మెల్యే స్థానంలో మాత్రము ఇక్కడ కాంగ్రెసే అగ్రగామిగా ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పవర్ఫుల్నెస్ ఎక్కడైతే వస్తుందో వాళ్ళ మద్దతు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అదేవిధంగా అండి. కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ ఇది జాతీయ స్థాయి ఓటింగ్ అనేటువంటి నేపథ్యంలో వేశారా. ఇది కూడా 3 వారాల క్రితం ఇచ్చినటువంటిదే. 14,000 మంది ఇప్పటి వరకు ఈ పోల్లో పాల్గొన్నారు. బండి సంజయ్కి 79% వచ్చింది. బండి సంజయ్ మరొకసారి కరీంనగర్ నుంచి విజయకేతనం ఎగరేస్తారనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి పోల్ మనం చెప్పుకోవచ్చు. 79% ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ కూడా 3వ శాతంలో ఉంది. మనం 3 చదువుకున్నాం. ఇప్పటికి 3 దాంట్లో కూడా 7% మాత్రమే ఓట్లు వచ్చాయి. అక్కడ 10% ఓట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ కరీంనగర్ కింద మాత్రం కేవలం 7% మాత్రమే ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 14% ఓట్లు వచ్చాయి. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల మార్పు వచ్చేసరికి మరొకసారి పోల్ పెడదాము. అప్పుడు పెట్టినప్పుడు ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందో చూద్దాము. ఇప్పటికైతే కరీంనగర్కి సంబంధించినంత వరకు కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తే 79% ఓట్లు వస్తాయనేది మన పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోల్లో వచ్చినటువంటి ఓట్లు. ఆ 14,000 ఓట్ల పోల్ అయితే ఆ 14,000లో ఇదే ఉంది.